వెల్కమ్ టు మా ఊరి టారో. డియర్ విఎస్, ఒక మేల్ పర్సన్ డబ్బులు పోగొట్టుకున్నారు కానీ అవకాశం లేదండి. అసలు ఏం చేద్దాం అనుకున్నారు, ఏం జరిగింది అనేది ఈ ఎనర్జీ రీడింగ్లో చూద్దాం. వీడియోని లైక్ చేయండి, ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. ముందుకు వెళ్లకుండా చేయడానికి అవకాశం లేదు, ఓకేనా? అసలు ఎవరు ముందుకు వెళ్లకుండా చేద్దాం అనుకుంటున్నారు, అసలు ఏం జరిగింది అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి, ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అండ్ అలాగే ప్రయాణంలో మీవి ముందుకు వెళ్లకుండా చేయడానికి అవకాశం లేదు. అసలు ఏం జరిగిందనేది ఎనర్జీ రీడింగ్ చేశాను, ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఖచ్చితంగా ఇంటా బయట ఒక వెలుగు వెలుగుతారండి, అందులో ఎలాంటి డౌట్ లేదు. హ్యాపీ ఎండింగ్ లేకుండా చెయ్యాలి అని మీరు దూసుకెళ్ళిపోతున్నారని నలుగురు మీ కాళ్ళకి సంకులు వేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఆపడానికి అసలు అవకాశమే లేదండి, ఓకేనా? వాళ్ళ చైన్స్ని మీరు ఎప్పుడో బ్రేక్ చేసేసారు. 7 మెంబర్స్ అయితే పాలిటిక్స్ చేస్తున్నారండి మీ చుట్టూ. ముందు నవ్వుతూ మాట్లాడుతూ వెనకాల చాలా రకాల కుట్రలు చేస్తున్నారు. కానీ వాళ్ళకి కనిపించింది ఏంటంటే వాళ్ళ తోకని వాళ్ళే హర్ట్ చేసుకుంటున్నారు, బాధ పెట్టుకుంటున్నారు. వాళ్ళని వాళ్ళు బాధ పెట్టుకుంటున్నారు అని వాళ్ళు ఇంకా రియలైజ్ అవ్వలేకపోతున్నారు, ఓకేనా? వాళ్ళు కేవలం మీ విషయంలో హ్యాపీ ఎండింగ్ లేకుండా చేసేస్తున్నాం, లేదా మిమ్మల్ని ముందుకు వెళ్లకుండా చేసేస్తున్నాం అని భ్రమలో ఉన్నారు. ఎస్, మిమ్మల్ని ఆపడానికి చూస్తున్న గొర్రెలందరికీ తెలియాల్సిన విషయం ఏంటి అంటే, వాళ్ళు మిమ్మల్ని ఆపే ప్రయత్నంలో ఎప్పుడో విఫలమయ్యారు, ఇప్పుడు కాదు, ఓకేనా? మీ హోమ్ లైఫ్ని తలకిందులు చేయాలి, ఇబ్బంది పెట్టాలి అనుకున్న వాళ్ళందరికీ తెలియాల్సిన విషయం ఏంటి అంటే, ద సోర్స్ ఈజ్ విత్ యూ. ఎస్, ద అల్టిమేట్ సోర్స్ ఎవరైతే ఉన్నారో, డివైన్ గాడ్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు కలెక్టివ్ దగ్గరే ఉన్నారు, కలెక్టివ్తోనే ఉన్నారు, వాళ్ళు అలోన్ కాదండి. ఎదురు చూడాల్సిన అవసరం లేదు అని చెప్పి ఎవరైతే అనుకున్నారో, నిజానికి 420s అండి, వాళ్ళకి నిజాలు తెలియాలి, ఓకేనా? దారి చూస్తున్నారు క్రియేట్ చేయడానికి, అమ్మవారి పర్మిషన్ లేదండి వాళ్ళు క్రియేట్ చేయాలనుకున్న విషయంలో, ఓకేనా? వెన్నుపోటు వేయడం ఛాన్స్ లేదు, ఎందుకంటే హ్యాపీ ఎండింగ్ కన్ఫర్మ్ అండి. అది డెస్టినీ కూడా, డెస్టినీ ఎవరు కూడా మార్చలేరు, ఓకేనా? ఒకరి డెస్టినీని ఎవరు మార్చలేరు అండ్ ఐసోలేట్ చేయలేరు. ఏడిపించాలని ట్రై చేస్తున్నారంట, ఏడిపించలేరండి, ఓకేనా? అస్సలు ఏడిపించలేరు. ముందు ఎవరో చెప్పింది కాకుండా లిజన్ టు యువర్ ఇంట్యూషన్, మీ యొక్క ఇంట్యూషన్ని ఫాలో అవ్వండి, మీ యొక్క ఓన్ బ్రెయిన్ని యూస్ చేయండి, ఓకేనా? ఎందుకు అంటే వాళ్ళు ఏదైతే అనుకున్నారో అది వర్క్ అవ్వలేదు. వర్క్ అవ్వలేదు అంటే 100 సార్లు చేసినా వర్క్ అవ్వదు, ఓకేనా? వై ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ రూట్ చూసి ఫుల్ స్టాప్ పెట్టాలనుకుంటున్న వాళ్ళందరూ ఎందుకు పెట్టాలనుకుంటున్నారు అని చెప్పి అమ్మవారు అడుగుతున్నారండి, ఓకేనా? ఎందుకు పెట్టాలనుకుంటున్నారో, ఓకేనా? వాళ్ళని ఎవరైతే ప్రొటెక్ట్ చేస్తున్నారు అనుకుంటున్నారో వాళ్ళకి చెప్పండి. లేదు అంటే ఆ క్వశ్చన్ మీకు ఇంకొకరు అడగాల్సి వస్తుంది. అప్పుడు ఖచ్చితంగా మీరు ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు అన్నదానికి సమాధానం చెప్పి తీరాలి, ఓకేనా? అక్కడ దాకా మీరు తెచ్చుకోకుండా ఉంటే మీకే మంచిది. ఐసోలేట్ చేయడానికి చూస్తున్నారు, ఫ్రీజ్ చేయడానికి చూస్తున్నారు, బట్ ఏంటి అంటే ఐసోలేట్ చేయడానికి కానీ ఫ్రీజ్ చేయడానికి కానీ ఛాన్సే లేదండి, ఓకేనా? రౌండప్ చేయలేరు, సాడ్ చేయలేరు, ముందుకు వెళ్లకుండా చేయలేరు. చేసింది ఇల్యూషన్లో, భ్రమలో ఉంచాలి అనుకుంది రివర్స్ అయిపోయిందండి. ఫాదర్ ఫ్రాడ్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్, టీత్ పెయిన్స్ వచ్చేలా చేస్తున్నారంట. యూజ్ రూన్ ప్రొటెక్షన్ అండి, ఓకేనా? బ్యాక్ ఫైర్ అయిపోయింది వాళ్ళకి, దాని యొక్క ఎఫెక్ట్ వెంటనే చూపించుంటుంది, లేదంటే చూపిస్తుందండి. వెయిట్ ఫర్ ఎ సైన్, ఓకేనా? డోంట్ కాంప్రమైజ్, మీ పనిని మీరు కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు, ఓకేనా? ఫ్రీజ్ చేయాలి అనుకున్న వాళ్ళు, మీకు ఇష్టం లేకపోతే మీ పనిని ఆపాల్సిన అవసరం లేదు, కానీ ఏంటంటే మీరు ఆగిపోతారు, ఓకేనా? బ్యాక్ ఫైర్ అయిపోతుంది, ఎన్నిసార్లు చేసినా బ్యాక్ ఫైర్ అయిపోతుంది, ఇందులో ఎలాంటి డౌట్ లేదండి. వర్క్ ఫ్రమ్ హోమ్ ఈజ్ అ సిగ్నిఫికెంట్. కొంతమంది హోమ్లోంచి మనీ ఇస్తున్నారంట, ఇచ్చి 2 మేల్ పర్సన్స్ జీవితాలని తలకిందులు చేసేయాలని చెప్పి చెప్తున్నారంట. కొంతమంది ఎంప్లాయీస్ అండి, వాళ్ళు అంటే వేరే దగ్గర పని చేస్తున్నారు, ఆ పని చేసుకుంటూనే మీ విషయంలో సెల్ఫ్ కేర్ లేకుండా చేయమని, 2 పని చేసుకుంటున్న మేల్ పర్సన్స్ జీవితాలు తలకిందులు చేయమని సమ్ టైమ్స్ కాదండి, ఆల్ ద టైము. నెంబర్ 9 ఈజ్ ఎ సిగ్నిఫికెంట్, ఓకేనా? కాకపోతే ఏంటంటే 6 మెంబర్స్ కనిపిస్తున్నారు ఆల్ ద టైమ్,
బట్ రిమైనింగ్ 3 మెంబర్స్ కనిపించట్లేదు అంతే. ఓకేనా, ఆల్ ద టైము ఇన్స్టెంట్గా యాక్షన్ తీసేసుకోవాలి అని కనిపించకుండా అనుకుంటున్నారు. ఓకేనా, దానివల్ల ఏం జరుగుతుంది అంటే ఎస్, మీరు మోర్ స్పిరిచువల్ గిఫ్ట్స్ని అన్లాక్ చేస్తారు. ఓకేనా, మీ ఇన్నోసెన్స్తో వాళ్ళు డ్రామాలు ఆడలేరు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేరు, మిమ్మల్ని బర్డెన్ చేయలేరు, ఏ రకంగా కూడా మీ పని ముందుకెళ్లకుండా ఆపలేరండి. వాళ్ళు డబ్బులు పోగొట్టుకుంటారు అంతే. నిరంతరం వాళ్ళు పనిచేయడం వల్ల నిరంతరం వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు పోతాయి. కొంతమంది ఫేక్ ప్రొఫైల్స్ని క్రియేట్ చేస్తున్నారంట మిమ్మల్ని స్టాక్ చేయడానికి. ఓకేనా, ఒంటి కాలు మీద ముందుకెళ్లకుండా చేయాలని అనుకుంటున్నారు. ప్రొజెక్షన్స్ వేయడానికి చూస్తున్నారు, వేస్తున్నారు, కానీ ప్రయోజనం లేదు. ఆఫ్ ఫ్రేమ్ ఇంకొకరి మీద, ఆన్ ఫ్రేమ్ మీ మీద. ఆఫ్ ఫ్రేమ్ పార్ట్నర్ మీద, మేల్ పర్సన్ మీద, కనిపించకుండా మేల్ పర్సన్ని కూడా హరాస్ చేస్తున్నారు, లేదంటే వాళ్ళని కూడా ఇబ్బంది పెడుతున్నారు. కనిపిస్తూ మాత్రం ఫెమినిన్ ఎనర్జీకి మాత్రమే కనిపిస్తున్నారు. 7 మెంబర్స్ అండి, కనిపించకుండా 7 మెంబర్స్. ఓకేనా, ట్రాన్స్ఫార్మ్ చేయలేరు. వాళ్ళ యొక్క ప్రొజెక్షన్స్కి, వాళ్ళ యొక్క భ్రమలకి, వాళ్ళ యొక్క గందరగోళానికి మీ జీవితాల్లో ముందుకు వెళ్ళలేరు అని చెప్పి వాళ్ళు భ్రమల్లో ఉన్నారు. మిమ్మల్ని బాధ పెట్టేస్తున్నామని వాళ్ళు అనుకుంటున్నారు. నిజానికి స్ట్రెస్ చేయలేరు. 5 మంది వారి జీవితాలను తలకిందులు చేసేసుకుంటారండి, మీ జీవితంలో ముందుకు వెళ్ళకూడదని చెప్పి కోరుకుంటూ నిత్యం. యాడ్ ఈజ్ ఏ సిగ్నిఫికెంట్ యాడ్ వి విషయంలో మెచ్యూరిటీ ఉన్న పర్సన్స్ యాడ్స్ ఇస్తున్నారంట. ఓకేనా, యాడ్ క్రియేట్ చేయాలని చెప్పి ఇద్దరిని తొక్కేయాలని కూడా అనుకుంటున్నారు. ఓకేనా, బట్ ఏంటంటే 7 మెంబర్స్ ద రియాలిటీ ఈజ్, ఎవరైతే 7 మెంబర్స్ ఈ ప్రయత్నాలు చేస్తున్నారో ఆ 7 మెంబర్స్ వాళ్ళ లైఫ్లో ఫెమినిన్ ఎనర్జీని పర్మనెంట్గా కోల్పోయారు. వాళ్ళకి వైఫ్ పార్ట్నరు లేరండి. ఈ లైఫ్ టైంలోనే వాళ్ళకు ఉండరు. గిల్టీగా ఫీల్ అవ్వాలి, ఇన్ఫినిటీ చేసేయాలి అని ప్రయత్నాలు చేస్తున్నందుకు. ఎవరైతే ద మాస్టర్ ఎవరైతే ఉన్నారో ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అండి. కాన్షియస్గా స్పృహలో ఉండి వాళ్ళు క్రియేట్ చేయాలనుకోవడం వల్ల సాధించింది శూన్యం. వాళ్ళ లైఫ్ని వాళ్ళు నచ్చినట్టుగా క్రియేట్ చేసుకోగలరు. వాళ్ళకున్న ఎనర్జీని, వాళ్ళ టైంని, నాలెడ్జ్ని కేవలం చేసే పని మీద మాత్రమే వాడగలరు. అదే వాళ్ళకి లాభం ఇస్తుంది. మిగతా ఏ పనులు కూడా వాళ్ళకి లాభాన్ని ఇవ్వవు, నష్టాన్ని ఇస్తాయి. కొంతమంది మిమ్మల్ని గతంలో ఉంచే పనిలో ఉన్నారండి. స్పృహలో ఉండి చేస్తున్నారు ఆ పని కూడా. నలుగురిని, ఒకరిని కాదు, ఇంట్లో ఉన్న నలుగురిని, మేల్ పర్సన్ని, ఫెమినిన్ ఎనర్జీస్ని అందరినీ భ్రమలో ఉంచే పనుల్లో ఉన్నారు. వాయిస్, ఇన్నర్ వాయిస్ కానీ, లేదంటే డైవర్షను, మ్యానిపులేషను, ప్రొవోకింగ్ ఇలాంటివన్నీ చాలా చేస్తున్నారు. ఇద్దరికి కూడా మైండ్ వాయిస్ ఇస్తున్నారు. మేల్ పర్సన్స్కి కనిపించకుండా ఇద్దరికి, కనిపించేలా ఇద్దరికి మైండ్ వాయిసెస్ ఇస్తున్నారండి. మూమెంట్ లేకుండా చేయడం కోసం. కానీ మీ ప్రయాణం ముందుకెళ్తుందండి ఖచ్చితంగా. వాళ్ళ తాపత్రయం ఏంటి అంటే మీరు డివైన్ మీద నమ్మకాన్ని కోల్పోయి మీ లైఫ్లో గతంలో లాగా అవకాశాలు లేక, ఓకేనా, అంటే గతంలో ఒకప్పుడు అలా మీరు ఫీల్ అయ్యేవారు, నిజానికి చాలా ఉన్నాయి. ఓకేనా, సో అలా భ్రమంలో ఉంచడానికి అవకాశాలు చూస్తున్నారు కానీ ఛాన్స్ లేదండి. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఇంకా ఏ పని జరగట్లేదని చెప్పి 5 యాడ్ చేయాలని మాత్రమే అనుకుంటున్నారంట గతంలో తీస్తూ. దానివల్ల ఏం జరుగుతుంది అంటే వాళ్ళ జీవితంలో నిలబడలేరండి. ఖచ్చితంగా మేల్ పర్సన్స్, ఓకేనా, సిబ్లింగ్స్ విషయంలో, సిస్టర్ విషయంలో, లేదంటే ఫెమినిన్ ఎనర్జీ ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసే వాళ్ళని కావాలని నిరంతరం ఏదో ఒకటి రిపీట్ చేస్తూ గతంలో ఉంచే ప్రయత్నం చేయడం వల్ల వాళ్ళ జీవితంలో నిలబడలేరు ఎప్పటికీ. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ 666 కామెంట్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.